कर चुके हैं कि जो हमारे पानी पे हाथ डालेगा हम वो हाथ ही काट देंगे, और सिर्फ ऐलान नहीं कर चुके, 2 मरतबा 1-1.5 साल में दिखा चुके हैं कि अगर किसी ने हाथ डाला तो हम हाथ काट देंगे। సింధు నది జలాల ఒప్పందం వివాదంపై భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావర్ భుట్టో జర్దారీ భారత్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. We build resilience because Pakistan must be strong, not because India has the right to steal. పాకిస్తాన్ జల హక్కులకు భంగం కలిగిస్తే ఇస్లామాబాద్ అణు సిద్ధాంతాన్ని అంటే అణ్వాయుధాలను కూడా ప్రయోగించడానికి వెనకాడదని హెచ్చరించారు. Attempt to stop the flow of water belonging to Pakistan would be responded to with full force and might. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ 1960 నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి ఈ నదీ జలాలు అత్యంత కీలకం కావడంతో భారత్ నిర్ణయం ఆ దేశంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. పాక్ సాగు భూమిలో దాదాపు 80% ఈ నదీ పరివాహక ప్రాంత నీటిపైనే ఆధారపడి ఉంది. अब भारत का पानी भारत के हक में बहेगा. ఈ నేపథ్యంలో తమ ఆందోళనలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ మంగళవారం ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో బిలావర్ భుట్టో మాట్లాడుతూ ఈ వివాదాన్ని కేవలం పర్యావరణ లేదా దౌత్యపరమైన అంశంగా చూడలేమని, ఇది తమ దేశ భద్రత, మనుగడకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ ఒప్పందాన్ని కేవలం దౌత్య నాటకంగా ఎందుకు పరిగణించకూడదనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పాకిస్తాన్ అణు సిద్ధాంతం ప్రకారం తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూసినా లేదా నీటి సరఫరాను నిలిపివేసినా దానిని పాకిస్తాన్ ఉనికికే ప్రమాదంగా భావించి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో అణు ప్రతిస్పందనతో సమాధానం ఇస్తామని అన్నారు. భారత్ నీటిని నిలిపివేస్తే అది అణు ప్రళయానికి దారితీసే పరిస్థితిగా మారుతుందని, అందువల్ల పాకిస్తాన్ దీనిని కేవలం పర్యావరణ సమస్యగా కాకుండా తమ దేశ ఉనికి పోరాటంగా భావించి ఉమ్మడి సైనిక చర్యతో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. कर चुके हैं कि जो हमारे पानी पे हाथ डालेगा हम वो हाथ ही काट देंगे, और सिर्फ ऐलान नहीं कर चुके, 2 मरतबा 1-1.5 साल में दिखा चुके हैं कि अगर किसी ने हाथ डाला तो हम हाथ काट देंगे. పాకిస్తాన్ అణు సిద్ధాంతం క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ ఆధారంగా పనిచేస్తుండగా ప్రస్తుతం అది ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ గా రూపాంతరం చెందింది. అంటే చిన్నపాటి ఘర్షణల నుంచి పెద్ద యుద్ధాల వరకు ఏ స్థాయిలోనైనా ముప్పును తిప్పికొట్టేలా దాన్ని రూపొందించారు. భారత్ లాగా పాకిస్తాన్కు నో ఫస్ట్ యూజ్ అంటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే విధానం పాకిస్తాన్కు లేదు. తమ దేశ మనుగడకు ముప్పు పొంచి ఉందని భావిస్తే ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించే హక్కును పాక్ కలిగి ఉందని అన్నారు. ఈ సదస్సులో బిలావర్ భుట్టో భారత్పై మరిన్ని ఆరోపణలు చేశారు. భారత్ నీటిని ఒక సాధనంగా వాడుకుంటోందని, అయితే దేశ ప్రాథమిక జల హక్కుల విషయంలో ఇస్లామాబాద్ ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. సింధు నదిని పాకిస్తాన్ వదులుకుంటుందని ఎవరైనా భావిస్తే వారికి పాకిస్తాన్ గురించి గాని, సింధు, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, కాశ్మీర్ లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజల గురించి గాని ఏమీ తెలియనట్లేనని ఆయన అన్నారు. తాము గౌరవప్రదమైన శాంతిని, చట్టబద్ధమైన చర్చలను, సహజీవనాన్ని కోరుకుంటున్నామే తప్ప లొంగిపోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. పాకిస్తాన్ తన నీటిని, ప్రజలను, ఒప్పందాన్ని, సార్వభౌమత్వాన్ని అలాగే భవిష్యత్తును కాపాడుకుంటుందని భుట్టో స్పష్టం చేశారు. సింధు నది భారత్ చేతిలో ఆయుధమో లేదా బేరసారాల సాధనమో కాదని, అది పాకిస్తాన్ జీవనాడి అని, దాన్ని ఉరితాడులా మార్చాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. बन के दुनिया तक ये पैगाम भेजेंगे, दुनिया भर में ये पैगाम भेजेंगे कि सिंधु पे डाका नामंजूर.
భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన కొద్ది రోజులకే గతంలో కూడా బిలావర్ భుట్టో భారత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింధు నది వ్యవస్థతో పాకిస్తాన్కు చారిత్రక, నాగరికత సంబంధాలు ఉన్నాయని చెబుతూ భారత్ నీటిని ఆపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, సింధు నదిలో నీరైనా పారుతుంది లేదా భారతీయుల రక్తమైనా పారుతుందని అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం యుద్ధోన్మాద ధోరణిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ, సింధు నది నీటిని మళ్లించేందుకు లేదా నియంత్రించేందుకు భారత్ చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా పాకిస్తాన్ కానీ, అంతర్జాతీయ సమాజం కానీ అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. బిలావర్ భుట్టో వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత్ తన నిర్ణయానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సింధు నది జల వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.